అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక హెయిర్ ప్యాక్ చూడబోతున్నాము. దానికి ముందు ఒక హెయిర్ డై ఆయిలు ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ఆయిలు ప్లస్ ఈ హెయిర్ ప్యాక్ మనము కలిసి వాడేటప్పుడు ఎట్లాంటి మంచి ఎఫెక్ట్ ఉంటుంది అని గురించి కూడా నేను చెప్తానండి. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, ఈ హెయిర్ డై ఆయిల్ అప్లై చేసినాక ఏ షాంపూ వాడాలని. ఆ షాంపూకి బదులు నేను ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఒకటి చెప్తానండి. మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ హెయిర్ డై ఆయిల్ మనం వాడేటప్పుడల్లా ఈ హెయిర్ ప్యాక్ వాడామంటే మనకు చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. షాంపూ కాకుండా మన ఈ హెయిర్ డైని వాడి మనము మన హెయిర్ని బాగా మంచిగా చేపించుకోవచ్చండి. బాగా నల్లగా పొడుగ్గా మనకు మన హెయిర్ గ్రోత్ ఉంటుందండి. ఇప్పుడు ఈ రెండు ఎలా తయారు చేయాలి? ఫస్ట్ నేను ఈ హెయిర్ ప్యాక్ కోసం కొన్ని థింగ్స్ నానబెట్టాలి. అంటే ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో పచ్చి పెసర్లు ఒక 3 స్పూన్లు దాకా వేసుకుంటున్నానండి. ఈ పచ్చి పెసర్లు అనేది మన హెయిర్కి చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందండి. చాలా పొడుగ్గా మన హెయిర్ని బాగా గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. ఈ పచ్చపెసరతో పాటు మనము ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అదే మనము మామూలుగా వాడుతున్న మెంతులండి. మన ఇంట్లో ఉండేది 1 స్పూన్. ఈ మెంతులు ఏంటంటే మన జుట్టుకి బాగా షైనింగ్ ఇస్తుంది. మన జుట్టుని బాగా సాఫ్ట్నెస్ ఇస్తుంది. మన జుట్టుకి బాగా సాఫ్ట్నెస్ ఇస్తుంది. పొడుగు అనేది అంటే లాంగ్నెస్ మనకు ఈ పెసర్లు ఇస్తుందండి. ఈ రెండుతో పాటు మన హెయిర్ ప్యాక్కి మనము యాడ్ చేసేది ఏంటంటే బ్లాక్ జీలకర్ర, అది ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనము నానబెట్టాలి. ఈ బ్లాక్ జీలకర్ర మన జుట్టుకి బాగా బ్లాక్నెస్ ఇస్తుంది. ఎప్పుడు మనకు తెల్ల వెంట్రుకలు అన్నమాటే ఉండదండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళేసి నానబెట్టేసుకున్నాను. అంటే ఎక్కువ నీళ్ళు పోసారంటే మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు మరీ నీళ్ళుగా ఉంటుంది. అప్పుడు మనకు అప్లై చేయాలంటే మన మొహం మీద ఎంత జారుతూ వస్తుంది కదా. అందుకని మనము కొద్దిగా నీళ్ళేసి నానబెట్టుకోవాలి. ఒక నైట్ అంతా ఉంచుకోవాలండి, నానబెట్టాలి. అప్పుడే మనకు బాగా నాని మనకు పక్క రోజుకి ప్యాక్కి గ్రైండ్ చేసేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తాను, పక్క రోజు మార్నింగ్ చూపిస్తాను. చూడండి, పక్క రోజు ఉదయము ఎలా ఉంది మన నానబెట్టిన పెసర్లు, మెంతులు ప్లస్ మనం బ్లాక్ జీలకర్ర ఎట్టు ఉందనేది. ఇవి నేను ఒక మిక్సీలోకి వేసుకుంటున్నానండి. మీరు ఇప్పుడు మీ హెయిర్ బాగా లాంగ్ పొడుగు ఉంది ఆల్రెడీ, అంటే డెన్సిటీ ఎక్కువ ఉందంటే ఈ ఇంగ్రీడియంట్స్ని కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఈ మెషర్మెంట్ గుర్తుపెట్టుకోండి ఎంత వేసుకోవాలనేది. 3 స్పూన్స్ ఆఫ్ పెసర్లు, 1 స్పూన్ ఆఫ్ మెంతి అండ్ 1/2 స్పూన్ ఆఫ్ బ్లాక్ జీలకర్ర. ఈ 3 ఇంగ్రీడియంట్స్ నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసేటప్పుడు ఒక ఆలువేరా పీస్ కూడా నేను వేస్తున్నాను అండి. మన తోటలో ఉన్న ఆలువేరా పీసు ఒక పెద్ద ముక్క తీసి నైట్ నానేసి ఎల్లోయిష్ లిక్విడ్ పోయినాక ఉదయం తీసి బాగా కడిగేసి ఇలా ముక్కలుగా కోసుకొని నేను మిక్సీలోకి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇదే మనము హెయిర్ ప్యాక్ చేయడానికి తయారైపోయింది. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు మనము ఇప్పుడు మందార పూలు పొడి వేసుకుంటున్నామండి. ఈ మందార పూల పొడి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ మందార పొడితో పాటు నేను తంగేడు పుష్పం పొడిలు వేస్తున్నానండి. ఈ తంగేడు పుష్పం పొడిలు మనకు అమ్ముతుంటారు హెర్బల్ షాప్లో. అది 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ తంగేడు పుష్పము మన హెయిర్ గ్రోత్కి చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. చూడండి, ఈ తంగేడు పుష్పం పూలు నేను వేసుకుంటున్నాను. పూలు పొడి వేసుకుంటున్నాను. ఆకుల పొడి ఉంటుంది, పూల పొడి ఉంటుంది. నేను ఇప్పుడు పూల పొడి వేసుకున్నాను 1 స్పూను. ఇప్పుడు నేను ఈ హెయిర్ ప్యాక్ చేసుకోవడానికి కావాల్సిన కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేయవద్దు. చూడండి, ఇట్లా కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మరీ నీళ్ళు కాకుండా ఇట్లా మీడియంగా మనకు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉన్నట్టు మనము జాగ్రత్తగా నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మన హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. అంతే. ఇప్పుడు మన హెయిర్ ప్యాక్ని
ఒక బౌల్లోకి మనము మార్చుకుంటున్నామండి. ఈ హెయిర్ ప్యాకు మన ఇంట్లోనే మనము హర్బల్గా తయారు చేసుకున్నాం కదా, ఎట్లాంటి కెమికల్స్ లేకుండా మనము ఇంట్లో చేసుకున్న ఒక హెయిర్ ప్యాకు. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాకు ఎట్లా వాడాలి అంటే, మీరు సండేస్లో మనకు షాంపూకు బదులు ఇట్లా ఒక హెయిర్ ప్యాక్ తయారు చేసి మీరు వాడుకున్నారంటే చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఆ హెయిర్ ప్యాక్కి ముందు ఆయిల్ అప్లై చేయాలి కదా, అదికి మన ఛానల్లోనే చాలా హెయిర్ డై ఆయిల్ ఎట్లా తయారు చేయాలి అనేది నేను అప్లోడ్ చేసి ఉన్నాను. అది లింక్ నేను ఐకాన్లో ఉంటుంది, ప్లస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కంపల్సరీ అది కూడా చూడండి, తయారు చేసుకొని వాడండి. ఈ హెయిర్ డై ఆయిల్ నేను ఈ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ముందు ఈ హెయిర్ డై ఆయిల్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి తర్వాత నేను ఈ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటాను. అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటానండి. అంతకుముందు ఈ హెయిర్ డై ఆయిల్ అనేది ఎట్లా తయారు చేశానంటే, ఈ హెయిర్ డై ఆయిల్ జస్ట్ ఒక 2 ఇంగ్రీడియంట్స్ అండి, ఇంకేం లేదు. అంటే బ్లాక్ జీలకర్ర అండ్ నీమ్ లీవ్స్ అండి. ఈ 2 బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ పోసుకొని మనము హెయిర్ డై ఆయిల్ తయారు చేసి ఉంటాను. అది ఇంకొక వీడియోలో ఉంది, అప్లోడ్ చేసి ఉన్నాను. ఈ హెయిర్ డై ఆయిల్ కంపల్సరీ మీరు చూడండి ఆ వీడియో. ఈ 2 కలిపి మనము అప్లై చేసి వాడుతూ వస్తున్నప్పుడు మన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుందండి. చాలా మంచిగా నల్లగా ఉంటుంది, మన జుట్టు బాగా పొడుగ్గా కూడా పెరుగుతుంటుంది. ఇంకా షాంపూకి బదులు మనం ఇట్లాంటి ప్యాక్ వాడేటప్పుడు 100% హర్బల్, 100% సొల్యూషన్ మనకు దొరుకుతుంది. ఈ హెయిర్ డై ఆయిల్లో మనం యాడ్ చేసి ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉంది కదా, బ్లాక్ జీలకర్ర ప్లస్ నీమ్. ఈ బ్లాక్ జీలకర్ర అనేది మనకు బాగా బ్లాక్నెస్ ఇస్తుంది మన హెయిర్కి. ఈ నీమ్ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ నీమ్ లీవ్స్ అనేది మన స్కాల్ప్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది కంపల్సరీ క్యూర్ చేస్తుంది. మనకు అంటే డాండ్రఫ్ అట్లాంటివి, ప్లస్ ఏమైనా స్కాల్ప్లో ఏమైనా ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే 100% సొల్యూషన్ ఇస్తుంది నీమ్ లీఫ్ ఉంది కాబట్టి. సో ఈ హెయిర్ డై ఆయిల్ని ఫస్ట్ అప్లై చేసుకోండి మీరు హెయిర్లోకి. ఈ హెయిర్ డై అప్లై చేసినాక ఏం వాడాలి షాంపూ అని అడుగుతున్నారు కదా, దానికోసమే నేను ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ కూడా తయారు చేశాను. షాంపూకి బదులు ఈ హెయిర్ ప్యాక్ వాడండి. ఈ హెయిర్ డై ఆయిల్ ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసుకోండి. ఈ హెయిర్ ప్యాక్ ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసుకోండి జుట్టులో. ఇప్పుడు ఇది ఎట్లా అప్లై చేయాలి అనేది నేను చూపిస్తాను చూడండి. నా హెయిర్కి ఫస్ట్ నేను ఆయిల్ తీసి బాగా అప్లై చేసుకుంటున్నాను. అదే అండి హెయిర్ డై ఆయిల్ మనం చేసాం కదా, నీమ్ లీవ్స్ పెట్టి అది బాగా తలకి రుద్దుకుంటున్నానండి. మీరు బాగా అప్లై చేసినాక బాగా మసాజ్ ఇవ్వండి, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలాగా. మన హాలిడేస్లోనే చేసుకుంటాం కదా ఇవన్నీ. తర్వాత ఈ హెయిర్ డై ఆయిల్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఈ హెయిర్ ప్యాక్ మీరు బాగా అప్లై చేసుకోండి. మీరు జుట్టు అంతా ఫుల్ కవర్ చేసేటట్టు బాగా ఇలా అప్లై చేసుకోండి. చూడండి దీంట్లో మనము మెంతి వేసాం కదా, అందుకని మనకు బాగా అంటే సోప్ లాంటి కన్సిస్టెన్సీ ఇస్తుందండి, షాంపూ కన్సిస్టెన్సీ ఇస్తుంది. బాగా నొరక వస్తుంది. బాగా మీరు కడిగేటప్పుడు నీళ్ళు పెట్టి బాగా రుద్ది కడిగేటప్పుడు చాలా బాగా మనకు ఆ నొరక బాగా వస్తుందండి. మనము షాంపూ వాడితే ఎట్టు ఉంటుందో అట్టే ఉంటుంది. మన హెయిర్ బాగా సిల్కీగా, బాగా నల్లగా అండ్ సాఫ్ట్గా ఉంటుంది మన హెయిర్ అనేది. సో మీరు ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి, ఈ ఆయిల్ కూడా వాడి చూడండి. 2 కలిసి సండేస్లో వేసి చూడండి, వాడేసి మాకు కమెంట్ కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా చాలా హెయిర్ డై ఆయిల్ ప్లస్ హెయిర్ ప్యాక్స్ గురించి కూడా నేను వేస్తూ ఉంటానండి. మన ఛానల్ గురించి అన్ని అప్డేట్స్ కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.